అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అందరికీ. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటానికి ఉదాహరణ నిన్న చిలకలూరిపేటలో మాజీ మంత్రి ఒక బీసీ మహిళ విడుదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే, అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లభిస్తారు తప్ప ఎవరు బెదిరిపోరని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మొన్న గుంటూరు జిల్లా కంతేరులో ఒక ఎంపీటీసీ మహిళ మీద కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి పోతే ఆమె నైటీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైటీ మీదనే లాక్కెళ్ళటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూన్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణీయం అంటుంటే, పొగాకు రైతులు పర్చూరులో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది. ఒక ఆత్మహత్య, ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోలేనని, ఇచ్చిన అప్పులకి కట్టలేనని, ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీయ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు ఒక అతను 15 క్వింటాలు తీసుకెళ్తే నాకు 90,000 చేతికి వచ్చినాయి. 90,000 కోసం ఇంటికాడ కూలీలు కింటాకు 6,000 కాడ కూలీలకి ఇవ్వాలా, పురుగుల మందు కొట్టోడికి ఇవ్వాలా. వాడు ఫోన్ చేస్తున్నాడు, 6 కాలం శ్రమ చేసిన మా మొగుడు పిల్లలందరూ శ్రమ చేసాం, అసలు మా పరిస్థితి ఏంది, ఆత్మహత్య తప్ప అని చెప్పి ఒక రైతు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉంటే 3 రోజులు అయింది తిండి తిని 3 రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి, ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు. పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు. అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామా అని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి పంటకి ఇన్సూర్ చేసి కరువు వచ్చినా విపత్కర పరిస్థితులు ఏమొచ్చినా కూడా నెల రోజుల్లోనే డిక్లేర్ చేసిన నెల రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి. ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇంత దిగజారుడితనంగా ఉండి చేతులు ఎత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం, ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడుదల రజనీ ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆమెను కూడా లాక్కెళ్ళామండి, ఆమెను లాగిసిరేసామని చెప్తే ఒక అటెన్షన్ మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయటం. అదేవిధంగా ఆ జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ
సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో 2 రెట్లు 3 రెట్లు అంచనాలతోటి వర్కులకు టెండర్లు వేయించుకొని కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఎటుపోతున్నారు, ప్రజలు ఎటుపోతున్నారు, చిన్నకారు చిల్లర కొట్టులోళ్ళు ఏమవుతున్నారు, చిరుద్యోగులు ఏమవుతున్నారు, అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అది లేదు. వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం. ఇది దుర్మార్గం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అణచివేతకు ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకెగురుతారు తప్ప ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే, మేము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక సందర్భం మీద జనాన్ని తెలియజేయటం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమీ పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంతా మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానం మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది. మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడతూ ఉంటారు. ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6ంటికి తీసుకొచ్చినట్టు రాశారు. ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న వాళ్ళు ఇవాళ రజనీ గారికి జరిగింది, రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగిద్ది. ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలందరూ ఆలోచించి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు. అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద 15 చోట్ల 20 చోట్ల పెట్టారు. అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడాడు. వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టున్నాయి, తీసుకొచ్చారా? నైట్ వాళ్ళే కేసు పెట్టించారు, వాళ్ళే తీసిపోయి లోపల వేసారు, జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా? అలాగే చేయగలరా? వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు. రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికీ ఇలా జరగకూడదు. మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము, ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు, దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులకు చెప్తూ, ఎప్పుడైనా మహిళలు మేమందరం ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనం చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.